5 tips to avoid diaper rashes. Hi everyone, welcome to series 20 of Mom of Mahi. First one ఏంటంటే డైపర్స్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉండాలి. స్పాయిల్ అయిన వెంటనే ఫర్ ఎవ్రీ 2 to 3 hours డైపర్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. సెకండ్ వన్, డైపర్ ఫ్రీ టైం. డేకి ఒక 30 to 60 minutes డైపర్ ఫ్రీ టైం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. థర్డ్ వన్, అలౌ స్కిన్ టు డ్రై కంప్లీట్లీ. బేసిక్గా డైపర్లో ఉన్న మాయిశ్చర్ వల్ల ఎక్కువ డైపర్ ర్యాషెస్ రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో డైపర్ తీసిన తర్వాత ప్యాడ్ డ్రై చేసి కంప్లీట్గా డ్రై అయిన తర్వాతే ఇంకొక డైపర్ వేయాలి. ఫోర్త్ వన్, చూస్ యువర్ రైట్ సైజ్ ఆఫ్ డైపర్స్. డైపర్స్ టైట్గా ఉన్న ఫ్రిక్షన్ కాజ్ అవుతుంది, లూజ్గా ఉంటే లీకేజ్ అవుతుంది. అండ్ ద లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్, ఎర్లీ సైన్స్ అండ్ వెన్ టు సీ యువర్ డాక్టర్. రెడ్నెస్ ఉన్నా, ర్యాషెస్ ఉన్నా ఆర్ స్మాల్ బంప్స్ ఉన్నా ఎర్లీగా వాటిని ప్రికాషన్స్ తీసుకోండి. లేదు అంటే కనుక అవి ఫామ్ అవుతున్నాయి 2 to 3 days కంటిన్యూస్గా ఉంటుంటే వెంటనే డాక్టర్ని రీచ్ అవ్వండి. విత్ రైట్ రొటీన్ డైపర్ ర్యాషెస్ 100% ప్రివెంటబుల్.